సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని నూతన పురపాలక సంఘ భవనాన్ని ప్రారంభించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. నూతన భవనం ప్రారంభం అనంతరం చైర్మన్ ఆకుల రజిత, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్లను చైర్లో కూర్చోబెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్మన్ అనిత, కౌన్సిలర్లు, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, సైదాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నూతన మున్సిపల్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. నేను శాసన సభ్యుడిగా అయిన తరువాత 2 సార్లు శానిటేషన్ సిబ్బందికి సన్మానం చేసుకున్నాం. ప్రాంత అభివృద్ధికి ప్రారంభకులు బొప్పరాజు లక్ష్మీకాంతరావు లాంటివారంతా హుస్నాబాద్ అభివృద్ధిలో మంచి పాత్ర పోషించారు. నేను పార్లమెంటు సభ్యుడుగా ఉన్నప్పుడు హుస్నాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీ ఏర్పడ్డాయి. మున్సిపల్ పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసి ప్రారంభించుకున్నాం. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యాలయం వేదిక కావాలి. వచ్చే ప్రజలకు మార్గదర్శకంగా అధికారులు వ్యవహరించాలి. పాత మున్సిపాలిటీలో పోస్ట్ ఆఫీస్, రిజిస్ట్రేషన్ ఆఫీస్లను తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల ఇవ్వాలని అన్నారు. బొప్పరాజు లక్ష్మీకాంతరావు పేరు ఈ మున్సిపల్ భవనంకు పెడదాం. పాలకవర్గం ఆమోదించాలి అని కోరారు. అలాగే అభివృద్ధి నిరంతర ప్రక్రియ గతంలో పనిచేసిన శాసన సభ్యులు, సర్పంచ్లు, పనిచేసిన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, అధికారులు సమన్వయంతో నిరంతరం పనిచేశారు. 4 జిల్లాలకు కేంద్రంగా హుస్నాబాద్ ఉంది. పక్కన కరీంనగర్, హన్మకొండ, సిద్దిపేట, జనగాం ఉంది. అనేక కార్యక్రమాలు తీసుకోవడానికి ముందుకు పోతున్నాం. భవిష్యత్లో టూరిజం, వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి, వైద్యం ఇలా అన్నిట్లో ముందుంచి ఇతర ప్రాంతాల వారు కూడా ఇక్కడికి వచ్చేలా అభివృద్ధి జరగాలి. భవిష్యత్లో ఏ ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ జరిగిన హుస్నాబాద్ మున్సిపాలిటీ నుండి స్టీల్ బ్యాంక్ నుండి ఇచ్చేలా కార్యాచరణ ఏర్పాటు చేయాలి. హుస్నాబాద్ సుందరీకరణ, మౌలిక వసతులు, హుస్నాబాద్ సమగ్ర డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం. పుర ప్రముఖులకు, ప్రజలకు, మున్సిపల్ సిబ్బందికి, వార్డ్ ఆఫీసర్స్ కు శాసనసభ్యుడిగా శానిటేషన్ సిబ్బందికి సన్మానం చేసుకున్నాను. ఒకరోజు మొదట్లో కొత్తగా అక్టోబర్ 2 నాడు మొదట 2 సార్లు సన్మానం చేసుకోవడం జరిగింది. సఫాయి అన్న, సఫాయి అమ్మ వాళ్ళందరూ కూడా మరొకసారి నేను పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం తప్పకుండా చంద్రన్న వెళ్ళిపోయిన అయ్యప్ప స్వామి చంద్రన్న గారు కానీ, ఈరోజు మనం పాత ఈ వ్యవస్థ అభివృద్ధి కావడానికి ప్రారంభకులుగా ఉన్నటువంటి బొప్పరాజు లక్ష్మీకాంతరావు కావచ్చు, అదేవిధంగా సర్దార్ గారు కావచ్చు, ముత్తిరేని ఆగంరెడ్డి గారు కావచ్చు, తిరుమలయ్య గారు కావచ్చు, శివయ్య గారు కావచ్చు, పొలిశెట్టి, దాని తర్వాత కేడలి, వీళ్ళంతా మాజీ సర్పంచులు. 2 సార్లు ఇచ్చిన 3 సార్లు మొత్తానికి హుస్నాబాద్ అభివృద్ధిలో వాళ్ళందరి పాత్రను, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా, కొంతమంది చనిపోయిన వాళ్ళు నివాళులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్ననాడు ప్రవీణ్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడ ఉండే, దాని తర్వాత వేములవాడ కానీ హుజురాబాద్ చేసుకున్న హుజురాబాద్, జమ్మికుంట, ఈ 4 ఆనాడు మహీధర్ రెడ్డి గారు ఒంగోలు సంబంధించిన మున్సిపల్ మంత్రి ఉండే, ఈ 4 కూడా నగర పంచాయతీలు ఏర్పాటు చేసినాం. ఇది మేము ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా ఉన్ననాడు ఇవన్నీ కూడా అప్గ్రేడ్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చిన పాలకవర్గంలో చంద్రయ్య గారు, దాని తర్వాత ఆకుల రజిత గారు చైర్మన్ అయ్యారు. సరే, ఇంతకుముందే శంకరన్న ఒక కరపత్రం చదువుతూ ఉంటుంటే, ఓ రోజు మున్సిపల్ కార్యాలయం తీసుకుపోయి కరీంనగర్ రోడ్లలో ఫౌండేషన్ చేసినారు ఎమ్మెల్యే గారు. ఫౌండేషన్ చేయగానే హుస్నాబాద్ పట్టణంలో అన్ని రాజకీయ పార్టీలు, ఇంతకు శ్రీనివాస్ గారు చెప్పినారు, తొట్టి శ్రీనివాస్ గారు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇక్కడనే ఉండాలనగానే గౌరవ శాసనసభ్యులు కూడా ఆనాడు సతీష్ గారు ఇక్కడనే కార్యాలయానికి అప్పుడు ఉన్నటువంటి మానస మండల ప్రెసిడెంట్ గారు వీళ్ళ వారు కూడా విజిట్ అయిపోతుంటారు. మండల అందరూ కూడా కలిసి మరి ఈరోజు వారికి మున్సిపల్ కార్యాలయానికి అప్పచెప్పడం, తదుపరి మున్సిపల్ భవనాన్ని నిర్మించుకున్నాం. దాని తదుపరి కొత్త గొప్ప పూర్తి కాకపోయినప్పటికీ కూడా ఎంఐ ఎప్పుడు ప్రారంభిస్తారు అంటుంటే పనులు పెండింగ్ ఉన్న విషయాన్ని మర్చిపోతే మళ్ళా పనులన్నిటినీ వెంటనే వేగవంతం చేసి అలా
మున్సిపల్ కార్యాలయాన్ని ప్రజలకు వినియోగం తీసుకొచ్చినాం. తప్పకుండా ఈ యొక్క మున్సిపల్ కార్యాలయం ఎంత అందంగా తయారైందో హుస్నాబాద్ పట్టణాన్ని కూడా అదేవిధంగా ప్రజలందరికీ ఎటువంటి చిన్న చిన్న సమస్యలు రాకుండా ఉండే విధంగా అన్ని రకాల సమస్యల పరిష్కారానికి మరి ఈ యొక్క కార్యాలయం వేదిక కావాలని ఈ సందర్భంగా మీ అందరూ కూడా నా శుభాకాంక్షలు. మీరు వచ్చేటువంటి పాలకవర్గానికి మార్గదర్శకత్వంగా అధికారులు అందరూ కూడా వ్యవహరించాలని సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా పాత మున్సిపల్ కార్యాలయం నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కోరుతా ఉన్నా, మీరు వెంటనే ఆదేశాలు ఇచ్చి పాత మున్సిపల్ కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం ఒక 2 కార్యాలయాలు, ఒకటి పోస్ట్ ఆఫీసు, ఒకటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ బయట ఉన్నాయి, అవి తెచ్చి ఇక్కడ పెడితే అందరికి ఉపయోగం ఉంటుందని మీరు అందరూ ఒప్పుకుంటే ఆ 2 కార్యక్రమాలను ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చే ప్రైవేట్ బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి పోస్ట్ ఆఫీస్ ఒకటి, దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ని ఓల్డ్ బిల్డింగ్ లో తీసుకొచ్చే కార్యక్రమం తీసుకుందామని మనం చెప్తున్నాం. దీంట్లో ఏం పెట్టాలనేది కలెక్టర్ గారిని ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. చైర్మన్ గారిని పాలకవర్గాన్ని కూడా ఏదైనా అందరికి ఉపయోగింపబడాలి. అదేవిధంగా మీరు అందరూ ఆమోదిస్తే మీరందరినీ ఒక అభిప్రాయాన్ని నా ఆలోచన మేము ముందుస్తా ఉన్నాను. ప్రథమ సర్పంచ్ గా 3 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారి పేరుని ఈ మున్సిపల్ భవనానికి పెడదామని నా ఆలోచన ఉంది. మీరందరూ ఒకవేళ పాలకవర్గంగా ఆమోదింపజేస్తే ప్రజలందరూ కూడా ఆమోదిస్తే, ఎందుకంటే మొన్ననే విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నప్పుడు వాళ్ళ కుటుంబాన్ని అడిగినాం, ఆ బంగ్లా ఎట్లయినా తీసుకుంటే తప్పదు కదా లింగారా నీకు అవుతారు అంటే శంకరన్న మీరు నాకు అడుగుతలే కాబట్టి ఎట్లా ఇస్తారు కాబట్టి వాళ్ళ పేరు ఒకటి పెట్టుకుంటే మొన్ననే శివాలయ విగ్రహం చేయించినాడు. ఈ భవనానికి ఆయన పేరు పెట్టుకుంటే ఆ బిల్డింగ్ కలర్ వేసి లైబ్రరీ పెట్టుకున్నట్టయితే బాగుంటది. కాబట్టి ఆ బిల్డింగ్ ఎట్లనే కాదు, ఈ బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారి కుటుంబ వారసత్వ ఆస్తి కాదని హుస్నాబాద్ ప్రజల ఆస్తిగా దాన్ని మనమందరం కూడా డిసిజన్ చేసుకొని అది వాడుకుందామనే మాట్లాడే సందర్భంగా నేను మనవి చేస్తూ, అది కూడా ఒక ప్రతిపాదన అందరు గట్టిగా చప్పట్లు కొట్టి ఆమోదిస్తే దాన్ని కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఒక ఆమోదంగా మన పత్రికలో చప్పట్లు కొడుతున్నారు. అదా అంటే జనరల్ అవసరమా మీరు చెప్తే నేను ప్రకారం ఇది పబ్లిక్ ఒపీనియన్